వర్దిల్లాలి ఆత్మకూరు ఎస్ మండల జేఏసీ, వర్దిల్లాలి ఆత్మకూరు ఎస్ మండల. సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై నిమిషానికి 10 నుంచి 20 వాహనాల దాకా పోతుంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి గుంతలను పూర్తి చేయడం దిక్కు లేదు. ఆర్ఎండ్బి వారి దృష్టికి ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. దాదాపుగా ప్రతి వారంలో ఒక్క యాక్సిడెంట్ అయినా అవుతా ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క గుంతలు పూర్తి రోడ్డు మరామతు చేసి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వర్దిల్లాలి ఆత్మకూరు మండల జేఏసీ, రోడ్లపై గుంటలను వెంటనే, 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 సూర్యాపేట దంతాలపల్లి రోడ్డును వెంటనే, సూర్యాపేట దంతాలపల్లి రోడ్డును వెంటనే, సూర్యాపేట దంతాలపల్లి రోడ్డును వెంటనే, ప్రజల ప్రాణాలను, ప్రజల ప్రాణాలను, ప్రజల ప్రాణాలను, రోడ్లపై గుంటలను వెంటనే, రోడ్లపై గుంటలను వెంటనే. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలు ఒక గుంతల కారణంగా ఏర్పడుతున్నాయని పోలీసు రికార్డులో ఉన్నాయి. కనీసం ప్రభుత్వం కొత్త రోడ్డు వేయకుండా కానీ గుంతలైనా పూడ్చాలని ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టడం. ఈ పాదయాత్ర అనంతరం వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న గుంటలను పూడ్చాలని కోరుతున్నాం. అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మాత్రమే. ఎందుకంటే ప్రజల వద్ద ఎక్కువ వెండి వసూలు చేస్తున్న పనులు అది ఖర్చు చేయడంలో పాలకులు కొంత నిర్లక్ష్యం చేస్తుంది. అధికారులు మన కొత్త రోడ్డు వేయట్లేదు, కనీసం ఉన్న రోడ్లను మరమ్మతు చేయడం. ఏ చిన్న ప్రమాదం జరిగిన అంగవైకల్యం ఎవరుతారు, రోడ్డు తలకాయ బాగుంటే ప్రాణాలు పోవడం జరుగుతుంది. ఎంతోమంది ఈ రోడ్డు మీద ఈ ఒక సంవత్సరంలోనే దాదాపు 20-25 మంది వరకు మృతి చెందడం, అంగవైకల్యం చెందడం జరిగింది. మరి పాత్రలపాటు ఎన్నికల మధ్యనే ఎక్కువ ప్రాణాలు కోల్పోయింది. వీటికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఈ గుంటలు. రోడ్డు మీద ఈ గుంటలు ఏర్పడినప్పుడు అధికారులు పెద్దగా ఖర్చు అయ్యేది కాదు, కాకపోతే వాళ్ళ నిర్లక్ష్యం కొంత ఉంది. దానికి పాలకులు, రాజకీయ నాయకులు కొద్ది ఒత్తిడి చేసి ఇట్లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాలకు వెళ్తే గతంలో ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడేవారు. ఇప్పుడు అభివృద్ధి వదిలేసి వాళ్ళ నాయకుల గురించి, వాళ్ళ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. ఏ సమస్య వచ్చినా రాజకీయాలకు తీసుకొచ్చి కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎవరు ఏ ఉద్యమం చేసినా ప్రజలందరి కోసమే అని గుర్తించాల్సిన అవసరం ఉంది. మద్యపాన నిషేధం మీద పాత్రలపాడు గురించి మాట్లాడితే కొంతమంది నాయకులు విమర్శలు చేశారు. అది తర్వాత వాళ్ళకే ఇబ్బంది అయింది. ఏం జరుగుతుందనేది భవిష్యత్తు చెప్తుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేసుకోవాలి, మిగతా సమయంలో ఎవరి పని వారు చేసుకోవాలి. మనం ఇలా చర్చలు జరుపుకొని వివాదాలు పెట్టుకుంటే ఎవరు బాగుపడుతుంటే పై స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే స్థాయి నుంచి పై వరకే బాగుపడుతుంది. ఈ కింది స్థాయిలో మనం తరచూ వారి గురించి విమర్శలు చేసుకొని మన జీవితాలని, భవిష్యత్తుని పాడు చేసుకుంటాం. కాబట్టి అందుకే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజా సమస్యల మీద ఉద్యమం చేసేందుకు ఆత్మకూరు మండలంలో సామాజిక వేదిక ఏర్పాటు చేసుకొని ఉద్యమాలు చేపట్టాం. దీనికి రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ వారైనా ప్రజా సమస్యల గురించి కావచ్చు వచ్చి ఉద్యమంలో పాల్గొనవచ్చు. నేను మా పార్టీకి సంబంధించి కాదు, మేము అధికారంలో ఉన్నాం, మేము అధికారం లేవని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యల గురించి ఎవరు కొట్లాడినా మంచిదే. కాబట్టి దానికి జేఏసీ పూర్తి మద్దతు పలుకుతుంది. మద్యపాన నిషేధమే కాదు, రేపు పాఠశాలల గురించి విద్య, వైద్యం అన్ని ప్రజలకు అందాల్సిన పథకాల గురించి మనం మాట్లాడడానికి, ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. ఈ మధ్యకాలంలో గట్టికల్లు, ఇటు కొన్ని గ్రామాల్లో మద్యపాన నిషేధం చేపట్టాం. ఇటు పాత్రలపాడులో కూడా దాదాపుగా 80% సక్సెస్ అయింది, ఇంకో 20% ఉన్నది. ఆ 20% సక్సెస్ కావడానికి కూడా అందరూ ఇంట్రెస్ట్ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే దాంట్లో ఎలిగేషన్ చేసి ఏదో చేస్తారు, కానీ అది తర్వాత వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళ ప్రతి
ఉద్యమం ప్రతి కార్యక్రమం కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కాబట్టి ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరి స్వార్థము, ఎవరికి రాజకీయ లాభాపేక్ష, వర్గాలు, కులాలు వాటికి సంబంధం లేదు కాబట్టి అందరూ గుర్తించి ఏ కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి సహకరించాలని కోరుతున్నాను.